ఆదిలాబాద్ జిల్లాలో కపాస్ కిసాన్ యాప్ బుకింగ్ ద్వారా పత్తి కొనుగోళ్లను ఈరోజు జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మార్కెట్ యార్డ్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పత్తి కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో ఈ నెల 27వ తేదీన రైతులు స్లాట్ బుక్ చేసుకొని అందులో బుక్ అయిన వాళ్ళకి సమయం ఇస్తారు. ఆ రోజు పత్తి వాహనాలు తీసుకొస్తే ఇక్కడ కొనుగోలు చేస్తారు. దీనికి సంబంధించి మార్కెటింగ్ శాఖకు సంబంధించిన అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తారు అనేది మార్కెటింగ్ ఏడి మనకు అందుబాటులో సర్చ్ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ద్వారా పత్తి కొనుగోలు కేంద్రము ఆదిలాబాద్ A&B సెంటర్లో CCI ద్వారా అనేది కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది. ఇనిషియల్గా ఫార్మల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మాయిశ్చర్ అనేది విలేజ్ లెవెల్లోనే చెకప్ చేసుకొని ఐడెంటిఫై చేసి ఆ ఫార్మర్కు 8 నుంచి 12% లోపు ఉన్న ఫార్మర్ని ఐడెంటిఫై చేసి ఈరోజు ఇనిషియల్గా స్టార్ట్ చేయబడింది. పూర్తి స్థాయిలో 27 నుంచి ప్రారంభమవుతాయి. అలానే మనకు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో 11 వెబిజెట్స్ ఉన్నాయి. వీటికి గాను కాటన్ సాఫ్ట్వేరు పూర్తయిపోయింది. అన్ని ఏర్పాట్లు కూడా సాఫ్ట్వేర్కి అన్నీ పూర్తయిపోయినాయి. అలానే ఆధార్ అథెంటికేషన్ సెంటర్లు కూడా 4-5 కంప్యూటర్ల ద్వారా కూడా రైతులకు చెకప్ చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేయబడ్డాయి. 27వ తారీఖు నుంచి ఎన్ని కేంద్రాల్లో ప్రారంభిస్తారు? ఓన్లీ ఆదిలాబాదే ఓన్లీ ఆదిలాబాద్ A&B సెంటర్. తర్వాత మళ్ళీ నవంబర్ 1st వీక్లో జిల్లాలో అన్ని కేంద్రాలు ప్రారంభమవుతాయి. జిల్లాలో మనకు 11 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అందులో 33 జిన్నింగ్ కొనుగోలు కేంద్రాలుగా పరిగణించబడతాయి. వీటికి గాను మనం అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ముఖ్యంగా అంటే ఎంతో అంచనా వేశారు సార్? ఎంత వస్తుంది ఈసారి మనకు? ఏరియా జోన్ అనేది 4,30,000 ఎకరాలలో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రిపోర్ట్ ప్రకారంగా సాగైంది. పత్తి సాగు 32 లక్షల క్వింటాలు అనేది అంచనాగా ఉంది. దానికి సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించిన జిల్లా అధికారులు ఉన్నారు. ఈ కొత్తగా యాప్ స్లాట్ బుక్ అనేది ఏర్పాటు చేశారు. రైతులకు అవగాహన ఉందా సార్? ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? క్షేత్రస్థాయిలో రైతులకు ఎట్లాంటి అవగాహన కల్పించారు? సో అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మనకు భారత ప్రభుత్వం కొత్తగా మనకు కిసాన్ యాప్ కపాస్ కిసాన్ యాప్ తీసుకురావడం జరిగింది. అంటే పత్తి అమ్మే ప్రతి ఫార్మరు ఆ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని కొనుగోలు కేంద్రాన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ తరపున ఏంటంటే రైతులకు చాలామందికి మన ఆదిలాబాద్ జిల్లాలో అవగాహన కార్యక్రమం అందరికీ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో గత 20 రోజుల నుంచి వ్యవసాయ శాఖ ప్రతి రైతుకు అంటే ప్రతి విలేజ్లో వెళ్ళి వాళ్ళకు యాప్ గురించి ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పి అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు మొబైల్ నెంబర్స్ మనకి ఏంటంటే యాప్ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ద్వారా జరుగుతుంది కాబట్టి చాలా మొబైల్ నెంబర్ తప్పున్నాయి కాబట్టి ఆ మొబైల్ నెంబర్ కూడా కొత్తగా అంటే ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా అప్డేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే మేము ప్రతి హ్యాబిటేషన్ అంటే ప్రతి గ్రామానికి ఎడ్యుకేటెడ్ యూత్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకు కూడా కిసాన్ యాప్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ఎడ్యుకేటెడ్ యూత్ అంటే ఆ విలేజ్ సంబంధించిన రైతులకు ఉంటే వాళ్ళకి స్టార్ట్ బుకింగ్ చేసే ఫెసిలిటీ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఎడ్యుకేటెడ్ యూత్కు తర్వాత వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో రైతులకు కోరేది ఏంటంటే వాళ్ళ పత్తిని ఆరబెట్టుకొని 8 నుంచి 12 మధ్యన మైచర్ ఉండాలి. అదేవిధంగా ఏదైనా రైతులకు ఏదైనా స్టార్ట్ బుక్ ఇబ్బంది ఉంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ కలిస్తే వాళ్ళు సలహా సూచన ఇచ్చి వాళ్ళే స్టార్ట్ బుకింగ్ చేసి వాళ్ళకు రైతులకు ఈజీగా ఈ విధంగా చూడడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఉండదు, కొన్ని ఏరియాలలో సిగ్నల్ కూడా లేదు. అట్లాంటి రైతులు ఏం చేయాలంటారు? వాళ్ళ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవాలన్నా లేకపోతే నెంబర్ పెడితే ఎవరి ఫోన్లో అయినా డౌన్లోడ్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవచ్చు? వాళ్ళ ఫోన్ లేకున్నా కానీ కూడా వేరే ఫోన్లో వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళ మొబైల్ నెంబర్ ద్వారా OTP వస్తుంది. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అందుకే మేము రూరల్ యూత్ కొంతమంది ఐడెంటిఫై చేసాము, వాళ్ళ దగ్గర కూడా చేసుకోవచ్చు. తర్వాత సిగ్నల్ లేని విలేజ్లో కూడా ఎక్కడైతే సిగ్నల్ వస్తుందో అక్కడ మన AO వెళ్ళి వాళ్ళకు చేయడం జరుగుతుంది. స్లాట్ బుక్ తర్వాత ఎన్ని రోజులకు అని టైం ఏమైనా చూపెడుతుంది సార్? అది అందులో స్లాట్ బుకింగ్ మనకు 7 days వరకు స్లాట్ బుకింగ్ ఆస్కారం ఉంటుంది. వాళ్ళకు అంటే ఇప్పుడు బుక్ చేసుకుంటే 7 days ఉంటుంది. దానిలో 7 daysలో ఏ రోజన్నా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నారు, వాళ్ళకు 2 రోజుల తర్వాత వచ్చింది. 2 రోజుల తర్వాత వెహికల్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మ్యాచరో లేకపోతే ఏదైనా రిజెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళు ఎట్లా మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్? ఎందుకంటే ఖచ్చితంగా మాయిచర్ 8 నుంచి 12% మధ్యన ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే రిజెక్ట్ అయితే మళ్ళీ ఆ రైతు వాళ్ళు మళ్ళీ దాన్ని స్లాట్ను క్యాన్సిల్ చేసుకొని 8 నుంచి 12 మధ్యన మైచర్ ఉన్నప్పుడు తీసుకుని రావాల్సిన అవసరం ఉంటుంది. రైతు ఎంత అమ్మడానికి ఆస్కారం ఉంటుంది సార్ ఈ యాప్ ప్రకారంగా? వచ్చింది అది మనకు ఎకరానికి 13 క్వింటాలు. ఆల్రెడీ మనకు అలా సపోజ్ ఒక ఫార్మర్ మనము ఎంటర్ చేయగానే ఆయనకు 10 ఎకరాలు ఉంటే 13 అంటే 130 క్వింటాలు అని చెప్పి మనకు అక్కడ కనపడుతుంది. సో అంతవరకు అమ్ముకోవచ్చు.
ఆయనకు లిమిట్ 13 ఎకరానికి 13 క్వింటాలు, ఆ విధంగా వాళ్ళు అతను అమ్ముకోవచ్చు. రిజెక్ట్ అయితే ఏంటి పరిస్థితి మళ్ళీ రిజెక్ట్ అయితే ఆరబెట్టుకొని మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అంటే క్యాన్సిల్ చేసుకొని 3 సార్లు అట్లా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ పత్తి మళ్ళీ తేమ కరెక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 సార్లు అట్లా మళ్ళీ బుక్ చేసుకొని మళ్ళీ రావచ్చు. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది రైతులు సాగు చేశారు, ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చే ఆస్కారం? ఇప్పుడు మనకు 1,30,000 మంది పత్తి ఫార్మర్స్ ఉన్నారు. 4,25,000 ఎకరాలు మనకు పత్తి సాగు అవుతుంది. దగ్గర 33 లక్షల క్వింటాలు దిగుబడి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ యాప్ ద్వారా అంటే డబ్బులు పడేది కూడా మీ బ్యాంక్ అకౌంట్ అదే చూపెడుతుందా ఎట్లా? ఏదైతే ఆధార్కు లింక్ ఏ బ్యాంక్ అయితే అకౌంట్ నెంబర్ ఉందో దానికి ఆటోమేటిక్గా ఆ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ స్లాట్ బుక్ చేశారు తర్వాత వాళ్ళు హాస్పిటలైజ్డ్ అయ్యారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా ఇక్కడ అనుమతిస్తారా ఎట్లా? వాళ్ళ కుటుంబ బ్లడ్ రిలేటివ్స్ ఎవరు వచ్చినా ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, ఆ డిక్లరేషన్ ఫిల్అప్ చేసుకొని వస్తే అనుమతిస్తారు. థ్యాంక్ యూ. మొత్తానికైతే CCI తరపున కొనుగోళ్లను ప్రారంభించేందుకు ఈరోజు లాంఛనప్రాయంగా జిల్లా కలెక్టర్ పూజలు చేసి ప్రారంభించారు. అయితే స్లాట్ బుకింగ్ విధానం అనేది నూతనంగా తీసుకొచ్చారు కాబట్టి రైతులకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో తాము ఏర్పాట్లు చేశాము. ఏఓల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు ఎడ్యుకేటెడ్ యూత్కు సైతం గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాల్లో అవగాహన కల్పించినట్టుగా జిల్లా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అయితే స్లాట్ బుక్ చేసిన తర్వాత ఒకవేళ రాలేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తామని అయితే ఇక్కడున్న అధికారులు చెప్తున్నారు. ఇది పత్తి కొనుగోలుకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV, ఆదిలాబాద్.